వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో అనమాట. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం రూమ్లో. సో బ్యాచులర్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీకు చూపిస్తాను అనమాట. ఒక పక్క రైసు, ఒక పక్క చికెన్ కర్రీని అయితే ఉడకియాలన్నమాట. ఫస్ట్ మా రూమ్లో చికెన్ బిర్యానీ చెఫ్ ఈడే అనమాట, కౌశిక్. ప్రతి రూమ్లో ఒకడు ఉంటాడు అనమాట వండి పెట్టడానికి అందరికి బాగా. మా రూమ్లో వచ్చేసి ఈడే అనమాట, కౌశిక్. మంచి మంచి చెఫ్ అనమాట ఈడు. బాగా నీళ్ళు మొత్తం అన్నీ వేసి బాగా నీళ్ళు కాసేపు బాగా ఉడకబెట్టాలన్నమాట. ఇంకా అలా ఉడకబెట్టేసి కాసేపు వదిలేయాలి. బాగా నీళ్ళు మగ్గిన తర్వాత రైస్ తీసుకెళ్ళి దాంట్లో వేసి ఒక 70% ఉడకబెట్టాలన్నమాట. అంతా అయిపోయినా చూపిస్తాం మళ్ళీ. వీడి పేరు మరిసా శ్రీనివాస్. పేరు చూపిరా. సిగ్గుపడుతుండ అమ్ము. రైస్ అయితే వేసేసాం, చికెన్ కూడా మొక్క ఉడికిపోయింది అనమాట. సో చికెన్ అయితే మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంకా రైస్ ఉడికితే రైస్ రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ తీసి చికెన్లో వేయడం అనమాట. సో ఇప్పుడు ఇంకా దాని మీద మూత పెట్టి దమ్ము పెట్టాలన్నమాట. దమ్ము పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టినామంటే ఆడి బయటికి పోతున్నాడు. కెమెరా చూపించాలనే. దమ్ పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చినామంటే సెట్ అనమాట. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ దమ్ బిర్యానీ. శ్రీనివాస్ చూడు, ఇంకా పడ్డోలే చూడు ఇంకా పడ్డోలే కానీ చూడు. సో అయిపోయిందన్నమాట బిర్యానీ అయితే. సో దీన్ని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. ఫసక్.
ఇప్పుడే తినడం అయితే అయిపోయింది అనమాట. సో చికెన్ బిర్యానీ అయితే బాగా కుదిరింది. సో ఇది అన్నమాట ఈరోజుకి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.